Hi students, my name is Prasanna Kumar, Chemistry faculty in Career Junior College. Today we are going to discuss about the topic in plus 2 chemistry first chapter, which is called solid state. We already know that the basic definitions of plus 1 chemistry atomic structure topic, what is a matter, what is an atom, what is molecule, what are ions. Before going to the topic, you just refer the basic definitions of atomic structure topic. What is a matter? మనకు తెలుసు ఆల్రెడీ మ్యాటర్ అంటే డెఫినేషన్. ఎవ్రీథింగ్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యాస్ సమ్ మాస్. ఏ వస్తువైనా కొంత ప్రదేశాన్ని ఆక్యుపై చేస్తూ దానికంటూ కొంత మాస్ని కలిగి ఉంటే దాన్ని మ్యాటర్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ పీస్ ఆఫ్ చాక్, బ్లాక్ బోర్డ్, వాటర్ బాటిల్, సిస్టమ్, డస్టర్, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా కొంత ప్రదేశాన్ని ఆక్యుపై చేస్తూ దానికంటూ కొంత వెయిట్ అనేది కలిగి ఉంటుంది. దాన్నే మ్యాటర్ అని అంటామని ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాం. వాట్ ఈజ్ అన్ యాటమ్? యాటమ్ అంటే యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్ట్ ఆఫ్ మ్యాటర్. ఈ మ్యాటర్లో ఉండే అతి చిన్న పార్టికల్స్ అన్నమాట. స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్ట్ ఆఫ్ మ్యాటర్ అంటే కంటికి కనిపించని ఇండివిజిబుల్ పార్ట్, కొలవడానికి వీలు కానటువంటి అతి చిన్న పార్టికల్ని యాటమ్ అని అంటాం. ఈ యాటమ్స్ అనేవి దేంట్లో ఉంటాయి? మ్యాటర్ లోపల ఉంటాయి. మ్యాటర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాంగా, మెటీరియల్ షార్ట్ ఫామ్ మ్యాటర్. ఆబ్జెక్ట్స్ అంటే ఏ వస్తువులైనా సరే మ్యాటర్ అని చెప్పంటాం. ఈ మ్యాటర్ లోపల ఉండేవి యాటమ్స్. వాట్ ఆర్ మాలిక్యూల్స్? మాలిక్యూల్స్ అంటే యాటమ్స్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్స్. ఈ యాటమ్స్ మొత్తం కంబైన్ అయి ఫామ్ అయ్యే వాటిని మాలిక్యూల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అనేది యాటమ్ అయితే, ఆక్సిజన్ యాటమ్ అయితే ఓ అనేది, O2 అనేది ఆక్సిజన్ మాలిక్యూల్ అవుతుంది. N అనేది నైట్రోజన్ యాటమ్ అయితే N2 అనేది నైట్రోజన్ మాలిక్యూల్ అవుతుంది. H అనేది హైడ్రోజన్ యాటమ్ అయితే H2 అనేది హైడ్రోజన్ మాలిక్యూల్ అవుతుంది. మీకు అర్థమైనా? యాటమ్స్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యూల్. యాటమ్స్ మొత్తం కంబైన్ అయి ఫామ్ అయ్యేదాన్ని మాలిక్యూల్ అంటాం. ఈ మాలిక్యూల్స్ దేంట్లో ఉంటాయి? మ్యాటర్ లోపలే ఉంటాయి. యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ రెండు మ్యాటర్ లోపలే ఉంటాయి. నెక్స్ట్ వాట్ ఆర్ అయాన్స్? అయాన్స్ అంటే తెలుసుగా మీకు, పాజిటివ్ అయాన్ అండ్ నెగిటివ్ అయాన్. పాజిటివ్ అయాన్ అంటే క్యాటయాన్, నెగిటివ్ అయాన్ అంటే యానియాన్. యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ ఈ మొత్తం కూడా దేంట్లో ఉంటాయి? మ్యాటర్ లోపల ఉంటాయి. వీటిని కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అని చెప్పండి. యాటమ్స్ అండ్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి మ్యాటర్ లోపల ఉంటాయి. ఓకే, సింపుల్గా కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనగానే గుర్తుపెట్టుకోండి, యాటమ్స్, అయాన్స్ అండ్ మాలిక్యూల్స్, వీటిని కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అని చెప్పారు. ఇప్పుడు మ్యాటర్ అనేది మనకి ఎన్ని స్టేట్స్లో ఉంటుంది అంటే ఎన్ని రూపాల్లో ఉంటుంది? ఫస్ట్ ఇయర్లో మీకు గుర్తుండే ఉంటుంది, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే మ్యాటర్ యొక్క రూపాలు. మ్యాటర్ అనేది ఎన్ని రూపాల్లో ఉంటుందని చెప్పుకున్నాం? మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఉంటుంది. ఒకటి ఫస్ట్ సాలిడ్ స్టేట్, అండ్ సెకండ్ వన్ లిక్విడ్ స్టేట్, అండ్ థర్డ్ వన్ gaseous state. Solid state, liquid state and gaseous state. Gaseous state గురించి మన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో క్లియర్గా చెప్పుకున్నాం. గ్యాస్ లాస్, గ్రామ్స్ లా, డిఫ్యూజన్, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్, వీటన్నిటి గురించి క్లియర్గా మీకు స్టేట్స్ ఆఫ్ చాప్టర్లో కంప్లీట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్స్ గురించి మీకు ఫిజిక్స్
ఫిజిక్స్లో ఉంటుంది, అలాగే +2 కెమిస్ట్రీలో సెకండ్ చాప్టర్ సొల్యూషన్స్ టాపిక్లో కూడా వస్తుంది. ఇక ఫైనల్గా సాలిడ్స్ అనేది ఇవాళ మనం చెప్పుకోబోయే డిస్కస్ చేయబోయే టాపిక్ సాలిడ్ స్టేట్ గురించి ఇవాళ వస్తుంది కంప్లీట్ చాప్టర్ అనేది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఒక చాప్టర్ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం. వాట్ ఆర్ సాలిడ్స్? సాలిడ్స్ అంటే జనరల్గా సాలిడ్స్ అనగానే మనకు కనపడే ప్రతి వస్తువు అంటే తెలుగులో ఘన పదార్థాలు అని చెప్పండి. ఈ డస్టర్ కానీ, బ్లాక్ బోర్డ్ కానీ, లైట్ కానీ, కంప్యూటర్ కానీ, బెంచెస్ కానీ, వాటర్ బాటిల్ ఏవైనా సరే మనకు కనపడే వస్తువులు మనకు తెలిసిన నాలెడ్జ్లో సాలిడ్స్ అంటే వీటండి. కానీ సాలిడ్స్ అంటే ఒక డెఫినేషన్ అనేది ఉంది. సాలిడ్స్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్ which are characterized by defined shape, volume, rigidity, high density and low compressibility. The constituent particles అంటే చెప్పుకున్నాం. ఏంటి constituent particles అంటే atoms, ions and molecules. Atoms, ions and molecules are called constituent particles. The constituent particles are closely packed and held together by strong interparticle forces. అంటే సింపుల్గా ఒక సాలిడ్ సబ్స్టెన్స్లో కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఉంటాయి కదా, యాటమ్స్, అయాన్స్, మాలిక్యూల్స్. ఈ పార్టికల్స్ అనేవి కూడా క్లోజ్గా ప్యాక్ చేయబడి వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది అంటున్నాడు. స్ట్రాంగ్ ఇంటర్ పార్టికల్ లోపల ఉండే పార్టికల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా చాలా గట్టిగా ఉంటుంది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పార్టికల్స్ అనుకుందాం. ఒకదానికొకటి ఇలా కంప్లీట్గా లింక్ అయ్యి క్లోజ్గా ప్యాక్ చేయబడి ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ మధ్య స్ట్రాంగ్ ఇంటర్ పార్టికల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గట్టిగా ఉంటుంది అన్నమాట. స్ట్రాంగ్గా టైట్గా ప్యాక్ చేయబడి ఉంటాయి. దాన్ని సాలిడ్స్ అని అంటాం. సింపుల్గా సాలిడ్స్ అనే డెఫినేషన్. అలాగే సాలిడ్స్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, సపరేట్గా కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ప్రాపర్టీస్ ఆల్రెడీ డెఫినేషన్లో మనం చెప్పుకున్నాం. సాలిడ్స్ ఆర్ కెమికల్ సబ్స్టెన్స్ which are characterized by defined shape and volume, rigidity, high density. ఏ సాలిడ్కైనా పర్ఫెక్ట్ షేప్ అనేది ఉంటుంది, అలాగే వాల్యూమ్ అనేది కూడా ఉంటుంది. షేప్ ఉంటుంది, వాల్యూమ్ అనేది కూడా ఉంటుంది. వాల్యూమ్ అంటే సింపుల్గా అది ఆక్యుపై చేయబోయే ప్లేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ బోర్డ్ యొక్క వాల్యూమ్ ఇంత, చాక్ పీస్ యొక్క వాల్యూమ్ అది ఎంత ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుందో అది ఆక్యుపై చేసే ప్లేస్ని వాల్యూమ్ అని చెప్పండి. అంటే ఏ సాలిడ్కైనా పర్ఫెక్ట్ షేప్ అనేది ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్ వాల్యూమ్ అనేది కూడా ఉంటుంది. రిజిడిటీ మీన్స్ స్ట్రాంగ్నెస్. సాలిడ్ సబ్స్టెన్స్ ఏదైనా గట్టిగా ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పార్టికల్స్ అనేవి క్లోజ్గా ప్యాక్ చేయబడి స్ట్రాంగ్ ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఉండడం వల్ల సాలిడ్ సబ్స్టెన్స్ అనేవి ఏవి కూడా హై రిజిడిటీ ఉంటుంది, అంటే స్ట్రాంగ్నెస్ గట్టిగా ఉంటుంది అర్థం. హై డెన్సిటీ, పార్టికల్స్ మొత్తం క్లోజ్గా ప్యాక్ చేయబడి ఉన్నాయి. సాలిడ్స్లో అయితే క్లోజ్గా ప్యాక్ చేయబడి డెన్సిటీ కూడా ఎక్కువనే అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్లో అనుకో పార్టికల్స్ డిస్టెన్స్ ఒకదానికొకటి మధ్య గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. లిక్విడ్స్లో కొంచెం గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆటోమేటిక్గా డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. లైక్ గ్యాసెస్లో అయితే ఒక పార్టికి సంబంధం లేకుండా చాలా డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. గ్యాసెస్లో అయితే అంటే డెన్సిటీ ఇంకా చాలా తక్కువ అని అర్థం. అంటే వెన్ కంపేర్డ్ టు గ్యాసెస్ అండ్ లిక్విడ్స్, సాలిడ్స్ హ్యావ్ హై డెన్సిటీ. సాలిడ్స్కి డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి కంప్రెసిబిలిటీ, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ టాపిక్లో కంప్రెసిబిలిటీ గురించి చెప్పుకున్నాం. గ్యాసెస్కి సంబంధించి కంప్రెసిబిలిటీ గురించి చెప్పుకున్నాం. గ్యాసెస్కి కంప్రెసిబిలిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని. కంప్రెసిబిలిటీ అంటే సింపుల్గా
కొంత ప్రెషర్ అనేది అప్లై చేయడం వల్ల కానీ దాని వాల్యూమ్ చేంజ్ అవ్వడాన్ని కంప్రెసిబిలిటీ అంటారు. ప్రెషర్ అనేది చేంజ్ చేయడం వల్ల వాల్యూమ్ చేంజ్ అవ్వడాన్ని, ప్రెషర్ అప్లై చేయడం వల్ల వాల్యూమ్ చేంజ్ అవ్వడాన్ని కంప్రెసిబిలిటీ అని చెప్తాం. సింపుల్గా గ్యాసెస్కి కంప్రెసిబిలిటీ ఎలా ఉంటుంది? గ్యాస్ పార్టికల్స్ అనేవి ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంటుంది గ్యాసెస్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ప్రే అనేది కొట్టుకున్నప్పుడు, మన బాడీకి స్ప్రే అనేది కొట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టికల్స్ అనేవి ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఇది మనం గ్రహమ్స్ లా డిఫ్యూజన్ అని చెప్పి ఫస్ట్ ఇయర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ టాపిక్లో చెప్పుకున్నాం. పార్టికల్స్ అని ట్రావెల్ చేస్తూ ఉంటాయి. రూమ్లో పార్టికల్స్ అనేవి చేంజ్ అవుతాయి, డిఫరెంట్ ప్లేసెస్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఒక వాటర్ బాటిల్లో 1/2 లీటర్ వాటర్ బాటిల్లో వాటర్ తీసుకున్నాం. అదే వాటర్ని 1 లీటర్ బాటిల్లోకి తీసుకున్నప్పుడు ఆ వాటర్ యొక్క వాల్యూమ్ చేంజ్ అవుతుంది కదా. అలాంటి గ్యాసెస్కి, లిక్విడ్స్కి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. కంప్రెసిబిలిటీ అంటే హై కంప్రెసిబిలిటీ ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, సాలిడ్స్కి కంప్రెసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? ఆటోమేటిక్గా సాలిడ్స్కి కంప్రెసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. లో కంప్రెసిబిలిటీ. లో కంప్రెసిబిలిటీ. వీటన్నిటిని కూడా సాలిడ్ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీస్ అంటాం. వాల్యూమ్, షేప్, వాల్యూమ్, రిజిడిటీ, హై డెన్సిటీ అండ్ లో కంప్రెసిబిలిటీ. ఇది సాలిడ్స్ అంటే డెఫినేషన్ అన్నమాట. సాలిడ్ సబ్స్టెన్సెస్ అంటే. ఇప్పుడు సాలిడ్స్లో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయి. ఈ పీస్ ఆఫ్ చాక్ అనేది కాల్షియం కార్బోనేట్తో తయారు చేస్తాం. అలాగే మార్బుల్ కూడా కాల్షియం కార్బోనేట్తోనే తయారు చేస్తాం. రెండింటిని ఒకే మెటీరియల్తో తయారు చేస్తాం. కానీ పీస్ ఆఫ్ చాక్ అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది. మరి మార్బుల్ అనేది ఈజీగా బ్రేక్ అవుతుందా? ఈజీగా బ్రేక్ అవుతుంది. కానీ రెండు కూడా కాల్షియం కార్బోనేట్తోనే తయారు చేస్తాం. మరి మార్బుల్ ఎందుకు ఈజీగా బ్రేక్ అవ్వదు? పీస్ ఆఫ్ చాక్ అనేది ఎందుకు ఈజీగా బ్రేక్ అవుతుంది? అలాగే ఒక గ్లాస్ అనేది తీసుకోండి, అలాగే ఒక ఐరన్ వస్తువు అని తీసుకోండి. గ్లాస్ అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది, ఐరన్ అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇన్ గ్లాస్ అనేది సాలిడ్ సబ్స్టెన్సే, ఐరన్ అనేది సాలిడ్ సబ్స్టెన్సే, పీస్ ఆఫ్ చాక్ అనేది సాలిడ్ సబ్స్టెన్సే, మార్బుల్ అనేది కూడా సాలిడ్ సబ్స్టెన్సే. కానీ గ్లాస్ ఎందుకు ఈజీగా బ్రేక్ అవుతుంది, ఐరన్ ఎందుకు బ్రేక్ అవ్వట్లేదు? పీస్ ఆఫ్ చాక్ ఇది ఈజీగా బ్రేక్ అవుతుంది, మార్బుల్ ఎందుకు ఈజీగా బ్రేక్ అవ్వదు అంటే దాంట్లో మనకి సాలిడ్స్లో 2 టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్. సాలిడ్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ సాలిడ్స్ ఉంటాయి. ఒకటి క్రిస్టలిన్ సాలిడ్, రెండోది అమార్ఫస్ సాలిడ్స్. నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ సాలిడ్స్. ఫస్ట్ క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ సెకండ్ వన్ amorphous solids. Crystalline solids అంటే ఏంటి, amorphous solids అంటే ఏంటి? Crystalline solids వచ్చేసి డెఫినిషన్ the regular arrangement of constituent particles. Constituent particles అంటే చెప్పుకున్నాంగా atoms, ions and molecules. కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనగానే మీకు ఏమన్నా గుర్తుండాలి, ఆటమ్స్, అయాన్స్ అండ్ మాలిక్యూల్స్. ఇవన్నీ కూడా సాలిడ్ సబ్స్టెన్స్ లోపల ఉంటాయి, మ్యాటర్ లోపల ఉంటాయి. లిక్విడ్స్ అవ్వచ్చు, గ్యాసెస్ అవ్వచ్చు, ఏదైనా మ్యాటర్ లోపల కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ని ఆటమ్స్, అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ అంటారు. ఈ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది క్రిస్టలిన్ సాలిడ్స్ లో? రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ లాంగ్ రేంజ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పార్టికల్స్ చూపించాను, ఒకదానికొకటి క్లోజ్ గా ప్యాక్ చేయబడి ఉంటాయని చెప్పుకున్నాం. ఒకదానికో పార్టికల్ క్లోజ్ గా ఇట్లా ప్యాక్ చేయబడి, ఒక పార్టికల్ లింక్ అయ్యి క్లోజ్ గా ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇలాంటి అరేంజ్మెంట్ దీని రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. దీని డిసిప్లిన్డ్ ఆర్డర్ అంటాం. ఇది ఎక్కడ దాకా ఉంటుంది? లాంగ్ రేంజ్ ఆర్డర్. అంటే చివరి దాకా ఈ అరేంజ్మెంట్ ఇట్లాగా ఉంటుంది. డిసిప్లిన్
కాబట్టి వాటి అరేంజ్మెంట్ లాంగ్ చివరి వరకు ఇదే ఆర్డర్లో కొనసాగుతుంది. దాన్ని క్రిస్టలిన్ సాలిడ్స్ అంటాం. సింపుల్ గా డెఫినేషన్, ద రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ in long range order. What are amorphous solids? Simple definition, the opposite, the regular arrangement of constituent particles in short range order. ఇలా పార్టికల్స్ కూడా రెగ్యులర్ అరేంజ్మెంట్ ఉంటుంది ఎంత వరకు? తక్కువ డిస్టెన్స్ వరకు, షార్ట్ రేంజ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఈ పార్టికల్స్ అనేవి ఇలా క్లోజ్ గా ప్యాక్ చేయబడి ఒకదానికొకటి కొంత డిస్టెన్స్ వరకు డిసిప్లిన్ ఆర్డర్లో ఉంటుంది, షార్ట్ రేంజ్ వరకు. తర్వాత ఆర్డర్ అనేది మిస్ అవుతుంది. షార్ట్ రేంజ్ వరకు డిసిప్లిన్ ఆర్డర్ ఉంటుంది, షార్ట్ రేంజ్ తర్వాత రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది మిస్ అవుతుంది. సింపుల్ గా పార్టికల్స్ అనేవి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది, గ్యాప్స్ వస్తాయి ఎక్కువగా. లిక్విడ్స్ మధ్య ఉండే గ్యాప్స్ ఉండవు, సాలిడ్స్ లో వీటి మధ్య తక్కువ గ్యాప్ ఉంటుంది. లిక్విడ్స్ కంపారిటివ్ లిక్విడ్స్ తో కంపేర్ చేస్తే వీటిని amorphous solids అంటాం. amorphous solids. సింపుల్ గా ఈ పార్టికల్స్ చూసారా ఒకదానికొకటి లింక్ అయ్యి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంది. క్రిస్టలిన్ సాలిడ్స్ మధ్య స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుంది. amorphous solids మధ్య షార్ట్ రేంజ్ ఆర్డర్ బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు. ఈ మధ్యలో గ్యాప్ చూసారుగా, ఈ మధ్యలో గ్యాప్ చూసారుగా. ఇలా షార్ట్ రేంజ్ వరకు రెగ్యులర్ అరేంజ్మెంట్ లో ఉండి చివరి వరకు అదే ప్యాటర్న్ లో ఉండదు. షార్ట్ రేంజ్ వరకు మాత్రమే రెగ్యులర్ ప్యాటర్న్ లో ఉంటుంది, డిసిప్లిన్ ఆర్డర్ లో ఉంటుంది. ఈ మధ్యలో గ్యాప్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి చూసారా. అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది క్రిస్టలిన్ సాలిడ్ అండ్ amorphous సాలిడ్ మధ్య డిఫరెన్స్ ఏంటి. క్రిస్టలిన్ సాలిడ్ మధ్య స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఐరన్ అనుకోండి, సింపుల్ గా బ్రేక్ అవుతుందా? సింపుల్ గా బ్రేక్ అవుతుంది. amorphous సాలిడ్ అనేది గ్లాస్ ఈజీగా బ్రేక్ అవుతుంది కదా. ఎందుకు ఈజీగా బ్రేక్ అవుతుంది? వాటి మధ్యలో గ్యాప్స్ చూసారా, ఆ పార్టికల్స్ మధ్యలో గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి చూసారా. ఈ గ్యాప్స్ ఎక్కువ ఉండడం వల్ల పార్టికల్స్ మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉండదు. స్ట్రాంగ్ బాండింగ్ లేదు కాబట్టి ఈజీగా బ్రేక్ అవుతుంది. అలాగే స్ట్రాంగ్ బాండింగ్ ఉంది కాబట్టి ఈజీగా బ్రేక్ అవ్వదు. రెండింటికి మధ్య డిఫరెన్స్ అర్థమైందా? క్రిస్టలిన్ సాలిడ్ అండ్ amorphous సాలిడ్. సింపుల్ గా డెఫినేషన్ ఏంటి? రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ లాంగ్ రేంజ్ ఆర్డర్. Regular arrangement of constituent particles in short range order. Simple గా సెకండ్ పాయింట్ వచ్చేసి షార్ప్ మెల్టింగ్ పాయింట్. సెకండ్ పాయింట్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. సెకండ్ పాయింట్ షార్ప్ మెల్టింగ్ పాయింట్. క్రిస్టలిన్ సాలిడ్స్ అనేవి ఏమైనా సరే ఒక పర్టికులర్, అసలు వాట్ ఈస్ మెల్టింగ్ పాయింట్? మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర సాలిడ్ సబ్స్టెన్స్ అనేది లిక్విడ్ గా మారడాన్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏదైనా సాలిడ్ సబ్స్టెన్స్ అనేది లిక్విడ్ గా కన్వర్ట్ అవడాన్ని మెల్టింగ్ పాయింట్ అంటాం. క్రిస్టలిన్ సాలిడ్స్ కి మెల్టింగ్ పాయింట్ అనేది షార్ప్ మెల్టింగ్ పాయింట్. ఎందుకంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 120 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సబ్స్టెన్స్ అనేది, సాలిడ్ సబ్స్టెన్స్ అనేది ఖచ్చితంగా మెల్ట్ అవుతుంది, కంప్లీట్ గా మెల్ట్ అయిపోతుంది. అదే amorphous సాలిడ్స్ వచ్చేసి మెల్టింగ్ పాయింట్ ఈస్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అంటే ఇది షార్ప్ మెల్టింగ్ పాయింట్. పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ తీసుకోండి. ప్లాస్టిక్ అనేది హీట్ అప్లై చేసినప్పుడు, టెంపరేచర్ అప్లై చేసినప్పుడు కరెక్ట్గా ఒక 120 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెల్ట్ అవ్వడం జరగదు. స్లోగా మెల్ట్ అవుతూ ఉంటుంది, కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది. రేంజ్ ఆఫ్ అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 200 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో అవ్వచ్చు. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 200 డిగ్రీ సెల్సియస్ మధ్యలో. ఈ రేంజ్ నుండి ఈ రేంజ్ వరకు 100 టు 200 డిగ్రీ సెల్సియస్.
ఈ మధ్యలో టెంపరేచర్ అనేది సో ఈ మధ్యలో సాలిడ్ సబ్స్టెన్స్ అనేది మెల్ట్ అవ్వడం జరుగుతుంది. రేంజ్ ఆఫ్ 100 to 200 ఇది షార్ప్ మెల్టింగ్ పాయింట్. రేంజ్ ఆఫ్ టెంపరేచర్ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది. రేంజ్ ఆఫ్ అంటే 100 to 200 మధ్యలో అవ్వచ్చు, అవే ఛాన్స్ ఉంటుంది. షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఈస్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. అండ్ థర్డ్ పాయింట్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ ట్రూ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ ట్రూ సాలిడ్స్. Crystalline solids are true solids and amorphous solids are pseudo solids. Amorphous solids are pseudo solids. Pseudo solids ante super cooled liquids. Super cooled liquids. అంటే ఒరిజినల్ సాలిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఇయర్స్ అయినా సరే డైమండ్ అనేది అలాగే ఉంటుంది. షేప్ మారదు, వాల్యూమ్ మారదు, రిజిడిటీ మారదు, స్ట్రాంగ్నెస్ అలాగే ఉంటుంది. అంటే ట్రూ సాలిడ్స్ అన్నమాట. ఎలాంటి చేంజ్ అనేది జరగకపోతే వాటిని ట్రూ సాలిడ్స్ అంటాం. క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ ట్రూ సాలిడ్స్. అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ సూడో సాలిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ తీసుకోండి, ఒక గ్లాస్ అనేది 5-6 ఇయర్స్ తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఈ గ్లాస్ కింద పార్ట్ వచ్చేసి కొంచెం మందంగా తయారవుతుంది. అంటే పైనంతా నేరోగా అవుతుంది, కిందకు వచ్చేసి కొంచెం మందంగా తయారవుతుంది. కొంతకాలం గడిచే కొద్దీ అలా తయారవుతుంది. సూపర్ కూల్డ్ లిక్విడ్స్. యాక్చువల్గా అది లిక్విడ్, దాన్ని సాలిడ్గా కన్సిడర్ చేస్తాం. గ్లాస్ అనేది కంటిన్యూస్ రూమ్ టెంపరేచర్ దగ్గర దే ఆర్ ఫ్లో వెరీ స్లోలీ, చాలా స్లోగా ఫ్లో అవుతూ ఉంటాయి. సూపర్ కూల్ లిక్విడ్స్ అంటాం వాటిని. సాలిడ్స్గా కన్సిడర్ చేస్తాం వాటిని. గ్లాస్ అనేది సాలిడ్గా కన్సిడర్ చేస్తాం, కానీ అది సూపర్ కూల్ లిక్విడ్ అనమాట. అంటే ఫ్లో అవుతుంది రూమ్ టెంపరేచర్ దగ్గర, చాలా స్లోగా ఫ్లో అవుతుంది. అందుకనే పైనుంచి కిందకు వచ్చేసరికి కింద అనేది మందంగా పెరుగుతుంది, పైన వచ్చేసి నేరోగా ఉంటుంది గ్లాస్ అనేది. అంటే చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి వాటిని సూడో సాలిడ్స్ అంటారు. క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ ట్రూ సాలిడ్, వితౌట్ చేంజ్, ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. అమార్ఫస్ సాలిడ్స్ ఆర్ సూడో సాలిడ్స్, అంటే చేంజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వాటిని సూడో సాలిడ్స్ అని చెప్పి అంటారు. ఇప్పుడు డిఫరెన్సెస్ అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ anisotropic. Amorphous solids are isotropic. Crystalline solids are anisotropic. Amorphous solids are isotropic. Anisotropic అంటే different directions, different physical properties, different physical properties. Isotropic means different directions, same physical properties, very important అనేది. Anisotropic means different directions, different physical properties. Isotropic means different directions, same physical properties. సింపుల్ గా చెప్పాలంటే మేము ఆల్రెడీ ఇంత డయాగ్రామ్ లో చూసాం కదా, డయాగ్రామ్ లో క్లియర్ గా చూపించాము.
కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి క్రిస్టలైన్ సాలిడ్స్ లో కాన్స్టిట్యూయెంట్ క్లోజ్లీ ప్యాక్డ్ ఇలా మొత్తం ఒకదానికొకటి ప్యాక్ చేయబడి ఉంటాయి క్రిస్టలైన్ సాలిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే లోపల అయాన్స్ ఉంటాయి కదా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్, పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్, పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్, పాజిటివ్ అయాన్. నెక్స్ట్ పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్, పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్, ఇట్లా ప్యాక్ చేయబడి ఉంటాయి. ఒకదానికొకటి క్లోజ్ గా ఇలా ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు డైరెక్షన్ చూసుకోండి, ఏ డైరెక్షన్ లోనూ చూసుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్షన్ చూస్తే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ ఈ డైరెక్షన్ చూడండి, పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ ఈ డైరెక్షన్. నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. నెక్స్ట్ ఈ డైరెక్షన్ చూడండి, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్. డిఫరెంట్ డైరెక్షన్స్, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ డైరెక్షన్ లో అయితే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్, ఈ డైరెక్షన్ లో అయితే పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్. డైరెక్షన్ మార్చేసి ఫిజికల్ ప్రాపర్టీస్ మారుతాయి. అంటే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ లో చేంజ్ వచ్చింది అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ లో చేంజ్ వచ్చినట్టు. ఈ డైరెక్షన్ చూస్తే నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తున్నాయి. కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ డిఫరెంట్ అరేంజ్మెంట్ లో ఉంది, సో ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే ఇంకా మీకు చూపించాగా షార్ట్ రేంజ్, రెగ్యులర్ అరేంజ్మెంట్ ఈజ్ షార్ట్ రేంజ్. ఇట్లా డిఫరెంట్ పార్టికల్స్ మధ్యలో గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. డిఫరెంట్ పార్టికల్స్ మధ్యలో గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దీంట్లో డైరెక్షన్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్ లో సేమ్ సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ డైరెక్షన్ లో సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు, మొత్తం మిక్స్ అయిపోయి ఉంటారు. మనం ఈ డైరెక్షన్ లో చూస్తే మేల్ ఫీమేల్ చిల్డ్రన్, ఈ డైరెక్షన్ లో చూస్తే మేల్ ఫీమేల్ చిల్డ్రన్, ఈ డైరెక్షన్ లో చూస్తే మేల్ ఫీమేల్ చిల్డ్రన్. మొత్తం ఏ డైరెక్షన్ లో చూసినా మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు. డిఫరెంట్ డైరెక్షన్స్, డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. మనకి క్రిస్టలైన్ సాలిడ్ అన్నమాట ఎగ్జాంపుల్. అంటే ఏ డైరెక్షన్ లో చూసినా మేల్ కనపడతారు, ఫీమేల్ కనపడతారు, చిల్డ్రన్ కూడా కనపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్కి వెళ్ళాం, అక్కడ మేల్ ఒక డైరెక్షన్లో, మేల్ మొత్తం ఒక సీట్లో, మిడిల్లో వచ్చేసి ఫీమేల్, రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్స్ని సపరేట్ చేసి కూర్చోబెట్టారు. మేల్ డైరెక్షన్లో చూస్తే ఎవరు కనపడతారు? మేలే కనపడతారు. ఫీమేల్ డైరెక్షన్లో చూస్తే ఫీమేలే కనపడతారు. చిల్డ్రన్ డైరెక్షన్లో చూస్తే చిల్డ్రనే కనపడతారు. డైరెక్షన్స్ డిఫరెంట్, ప్రాపర్టీస్ సేమ్. అర్థమవుతుందా మీకు? మేల్ ఫీమేల్ చిల్డ్రన్ ముగ్గురు మిక్స్ అయి ఉన్నది క్రిస్టలైన్ సాలిడ్ అనుకుందాం. ఎటు చూసినా మేల్ కనపడుద్ది, ఫీమేల్ కనపడుద్ది, చిల్డ్రన్ కూడా కనపడతారు. మేల్ డైరెక్షన్ చూస్తే మేల్, ఫీమేల్ డైరెక్షన్ చూస్తే ఫీమేల్, చిల్డ్రన్ డైరెక్షన్ చూస్తే చిల్డ్రన్ మాత్రమే కనపడేది అమార్ఫస్ సాలిడ్. అంటే ఐసోట్రోపిక్. యానైసోట్రోపిక్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఐసోట్రోపిక్ అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. అంటే ఈ డైరెక్షన్లో చూస్తే సేమ్, ఈ డైరెక్షన్లో చూసినా సేమ్. అంటే పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. ఏ డైరెక్షన్లో చూసినా సరే ఫిజికల్ ప్రాపర్టీ అంటే కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ సేమ్. ఎందుకంటే షార్ట్ రేంజ్ వరకే, ఈ రేంజ్ వరకు ఇంతే, ఈ రేంజ్ వరకు ఇంతే, ఈ రేంజ్ వరకు ఇంతే. ఇక్కడ మాత్రం మొత్తం క్లోజ్గా ప్యాక్ చేయబడి ఉంటాయి. పార్టికల్స్ మొత్తం డిఫరెంట్ పార్టికల్స్ మొత్తం క్లోజ్గా ప్యాక్ చేయబడి ఉంటాయి. కాబట్టి ఏ డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ కనపడతాయి. ఇక్కడ షార్ట్ రేంజ్లో మాత్రమే ప్యాక్ చేయబడి ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ డైరెక్షన్లో సేమ్ కెమికల్, సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి కనపడతాయి. సింపుల్గా మనకి ఫైనల్గా క్రిస్టలైన్ సాలిడ్కి ఎగ్జాంపుల్ మీరు ఈజీగా చెప్పచ్చు. క్రిస్టలైన్ సాలిడ్కి ఎగ్జాంపుల్ ఏంటి? క్రిస్టలైన్ సాలిడ్కి ఎగ్జాంపుల్ diamond and quartz. Amorphous solid example glass and plastic and rubber.
ఓకేనా సింపుల్గా సాలిడ్స్ అంటే డెఫినేషన్ అర్థమైంది, సాలిడ్ యొక్క ప్రాపర్టీస్ అర్థమైనాయి. అలాగే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్, క్రిస్టలిన్ సాలిడ్ అండ్ అమార్ఫస్ సాలిడ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్రిస్టలిన్ సాలిడ్ అంటే డెఫినేషన్, సెకండ్ పాయింట్ వచ్చేసి అమార్ఫస్ సాలిడ్ అంటే డెఫినేషన్, సెకండ్ పాయింట్ వచ్చేసి షార్ప్ మెల్టింగ్ పాయింట్, సెకండ్ పాయింట్ దీంట్లో వచ్చేసి రేంజ్ ఆఫ్ టెంపరేచర్, మెల్టింగ్ పాయింట్ ఈస్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రూ సాలిడ్స్, దీంట్లో థర్డ్ పాయింట్ వచ్చేసి pseudo solids. ఇలా ఫోర్త్ పాయింట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అన్ఐసోట్రోపిక్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఐసోట్రోపిక్. ఎగ్జాంపుల్ డైమండ్, ఎగ్జాంపుల్ గ్లాస్ అండ్ ప్లాస్టిక్.